హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. మనం థంబ్నెయిల్లో పెట్టుకున్న విధంగా రాజధాని అమరావతిలో రోడ్లు ఎలా నిర్మిస్తున్నారు, ఎంత క్వాలిటీగా నిర్మిస్తున్నారు, మరియు ఎంత విశాలంగా నిర్మిస్తున్నారు, రాబోయే కాలంలో అంటే రాజధాని అమరావతి పూర్తిగా నిర్మాణం జరిగిన తర్వాత రాజధాని అమరావతిలో ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ ట్రాఫిక్ని తట్టుకునే విధంగా ఎలాంటి రోడ్లు నిర్మిస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది దొండపాడు నుంచి వెలగపూడి వెళ్ళే జంక్షన్లో ఉన్నటువంటి రోడ్డు అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా 6 వరుసల రహదారి. ఈ రోడ్డు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ రోడ్డు పైన రాకపోకలైతే నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయండి. ఈ ఈ రోడ్లో ఇక్కడ నుంచి అనంతవరం అలా విలేజెస్కి అయితే వెళ్ళే ముఖ్యమైన రహదారి ఈ రహదారి అండి. ఈ రహదారిలో రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఈ రహదారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి కంప చెట్లను అన్నిటినీ కూడా తొలగించిన తర్వాత ఈ రోడ్డు యొక్క విశాలత అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరియు మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలండి. అదేంటంటే, అంతకుముందు మన ఛానల్లో రాజధాని అమరావతిలో కృంగిపోతున్న రహదారులు అని ఒక వీడియోని అయితే చేసుకోవడం జరిగిందండి. అప్పుడు ఆ రోడ్డు మెయింటెనెన్స్ లేక కుంగిపోయిందని మనం అప్పుడు మాట్లాడుకున్నాం. ఈ రోడ్డు ఎంతో కొంత మెయింటెనెన్స్తో వాహనాలు తిరుగుతూ ఉండటం వలన ఈ రోడ్డు ఎలాంటి డ్యామేజ్ జరగలేదండి. మీరు చూస్తూనే ఉన్నారు, ఇది మొత్తం 6 వరుసల రహదారి. ప్రతి వరుసని నేను మీకు క్లియర్గా చూపిస్తూనే ఉన్నాను. ఎక్కడ కూడా రోడ్డు కృంగిపోయినట్టు కానీ లేదంటే ఎక్కడ నెర్ర కొట్టినట్టు కానీ ఎక్కడా లేదండి. మీరు చూడండి. మరియు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారిలో సెంట్రలైజ్డ్ లైటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు చూస్తూనే ఉన్నారు, ఆ లైట్స్ ఏర్పాటు చేశారు. రోడ్డు చాలా విశాలంగా ఉందండి, మరియు క్వాలిటీ కూడా బాగానే ఉంది. 5 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రోడ్డు పనులు అనేవి ఇంకా పూర్తి అవ్వలేదండి. చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. రోడ్డు మొత్తం 6 వరుసల రహదారి అయినప్పటికీ పూర్తిగా ఇంకా నిర్మాణం అయితే జరగలేదు. ఈ రోడ్డు మాత్రమే కాదండి, రాజధాని అమరావతిలో రోడ్ల పరిస్థితులు అన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర నుంచి అన్ని రోడ్లు అసంపూర్తిగానే నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మారిపోయింది, పనులు ఎక్కడికెక్కడికి ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోడ్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా అతి తొందరలో మొదలు కాబోతున్నాయండి. ఈ రోడ్లన్నిటికీ కూడా టెండర్లు పిలిచారు. కంపెనీలకి పనుల బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఉగాది నుంచి లేదంటే ఒక వారం 10 రోజుల నుంచి ఈ పనులైతే మొదలు కాబోతున్నాయండి. మీరు చూస్తున్నారు కదా, రోడ్డు ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు, అంతా బాగానే ఉంది. మరియు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి. అదేంటంటే, అమరావతిలో డ్రైనేజీ వ్యవస్థ అంటే రేపటి రోజున అమరావతి అనేది పూర్తయిపోయిన తర్వాత జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఆ డ్రైనేజీ వ్యవస్థ తట్టుకునే విధంగా ఎంత భారీ డ్రైనేజీ వ్యవస్థనైతే ఇక్కడ నిర్మిస్తున్నారో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉందో. ఇది లోపలికి దిగి అసలు లోపల పరిస్థితి ఎలా ఉందో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్ళి చూద్దాం పదండి, ఆ లోపల ఎలా ఉందో చూద్దామండి. చూశారు కదా, ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉందండి. ఇది మొత్తం కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎటు చూసిన 4 అడుగుల వ్యాసార్థంతో పైనుంచి కిందకి 4 అడుగులు, కుడి నుంచి ఎడమకి 4 అడుగుల వెడల్పుతో ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను అయితే నిర్మిస్తున్నారండి. ఎంత భారీ డ్రైనేజీ వ్యవస్థో అది కూడా మీరు చూడండి. ఇదంతా 5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ నిర్మాణం అండి. ఇదంతా
ఇక ఇక్కడ నుంచి ఈ రోడ్డు ఎంత దూరం అయితే నిర్మించారో, ఎన్ని కిలోమీటర్లు అయితే నిర్మించారో అంతవరకు కూడా ఇంతే పెద్దగా ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మించడం జరిగిందండి. ఇదండి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న రోడ్ల పరిస్థితి. రాజధాని అమరావతి గురించి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయండి. రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, అప్డేట్స్ మొత్తం మీకు ఇస్తూనే ఉంటానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్లను అయితే రాసి పంపండి. మరియు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం.